హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను వీడియోలో పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే అన్ని ఇంట్లో చేసుకున్న మసాలాలతో చేసి చూపిస్తాను. ఈ బిర్యానీలో రైస్ పొడి పొడిగా, చికెన్ జ్యూసీగా వస్తుంది. అంతేకాదు మనం ఇంట్లోనే చేసుకోవడం వలన ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం పదండి. ముందుగా ఒక కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నదండి. ఈ పీసెస్ మీడియం సైజులో కట్ చేసుకోండి చికెన్. అలా అయితేనే మసాలా మంచిగా పట్టి ముక్క మంచి టేస్టీగా ఉంటుంది. లేదంటే చప్పగా ఉంటుంది. దీంట్లోకి మనం ఒక స్పూను పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకొని అంతా మంచిగా ముక్కలకు పట్టే విధంగా మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇలా మొత్తము కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము హోల్ గరం మసాలా తీసుకుందామండి. అంటే బిర్యానీ మసాలా. అంటే లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, అనాస మొగ్గ, అనాస ఫ్లవరు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5-6 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా మిశ్రమము రెడీ అయిందండి. ఈ మసాలాను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్లోకి ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. కేజీ చికెన్కి 3 స్పూన్లు పడుతుంది. 3 స్పూన్ల కారము, అదేవిధంగా మనం పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్నంతటిని ఈ చికెన్కి కలిపి అంతా మ్యారినేషన్ చేసుకోవాలండి. మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా అనుకోవాలి. అలా అయితేనే ముక్కకు మంచిగా పడుతుందండి. బిర్యానీలోకి ముఖ్యంగా చేయాల్సింది ఇదే పనండి. ముక్కలకు మంచిగా మసాలా పట్టే విధంగా ఇలా అనుకోవాలి. అదేవిధంగా ఒక స్పూను ధనియాల పొడి అండి, నిండా పెద్ద స్పూన్ తీసుకున్నాను. అలాగే నిమ్మరసం అండి, ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, పిండుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. పెరుగు, ఆయిల్ ఇప్పుడు వేయొద్దు, తర్వాత వేయాలి. అదేవిధంగా బాస్మతి రైస్ అండి, 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోగా మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుందాము. ఈ ఆయిల్లో మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లస్ నెయ్యి యాడ్ చేసుకున్న దాంట్లో ఈ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ని మళ్ళీ బిర్యానీలకు వాడతాము. ఇప్పుడు బిర్యానీ బౌల్ తీసుకోవాలండి. బిర్యానీ గిన్నెలోకి మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని అంతటిని వేసుకోవాలి. వేసుకొని దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది ఈ ఆయిల్ వాడడం వల్ల. అందుకని దీన్ని యాడ్ చేసుకొని అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ పెరుగండి, ఒక 3 పావుల ఆయిల్ పట్టింది. అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లోకి నేను ముందే ఎందుకు ఆయిల్ పెరుగు కలపలేదంటే ఈ మసాలా అనేది ముక్కకు పట్టనియదండి ఈ పెరుగు ఆయిల్. అందుకని నేను లేటుగా కలిపాను. హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కలిపాను. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోండి, అవసరమైతే కలపండి. ఇప్పుడు జాజికాయ అండి, జాజికాయని కొంచెం తురిమి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే కొద్దిగా తురిమి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 3 లీటర్స్ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇది మనం రైస్ ఉడికించడానికి వాడతాము. దీంట్లోకి ఉప్పు సముద్రపు ఉప్పు టేస్ట్ వచ్చే విధంగా ఉప్పు ఎక్కువగా ఉండేటట్టు వేసుకోవాలి. అదేవిధంగా హోల్ గరం మసాలా వేసుకోవాలండి, మనం ఇందాక వేసుకునే అన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అదేవిధంగా ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని అంతటిని ఒకసారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ ఉంది కదా, అది వాటర్ అంతా తీసేసి వేసుకోవాలండి, ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు ఒక స్పూను ఆయిల్ వేసుకోండి, అన్నము పొడి పొడిగా రావడానికి. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు
జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా ఇదే మెయిన్ అండి బిర్యానీలో. రైస్ మనకి ఒక 75% వరకు ఉడికే వరకు చూసుకోవాలి. 50% అయితే ఉడికిందండి. ఈలోగా మనము చికెన్‌ని స్టవ్ పై పెట్టుకొని కొంచెము 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోగా ఈ రైస్ 75% ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్‌ని ఒకసారి కలుపుకొని అంతా చూసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాం అంతే. ఈలోగా ఇది 70-75% రైస్ ఉడికిందండి. ఈ రైస్‌ని నీళ్ళన్నీ ఇలా వార్చుకుంటూ ఈ లేయర్స్ లాగా ఈ చికెన్‌పై ఇలా పరుచుకోవాలి రైస్‌ని. ఇలా ఒక హాఫ్ రైస్ వరకు వేసుకోండి. హాఫ్ రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా చల్లుకోవాలి. అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆనియన్స్‌ది, ఆ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్‌లో మిగతా రైస్ 90% ఉడుకుతుందండి. ఆ రైస్ కూడా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అంతా ఇలా వేసుకుంటే సరిపోతుంది. రైస్ అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే మనము నెయ్యి వేడి చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోండి. కలర్ మంచిగా వస్తుంది. సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి. లేదంటే ఇలా నెయ్యిలో ఇలా పసుపు యాడ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి పైనుంచి. అదేవిధంగా ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోండి చివరిగా. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవాలండి ఇక. ఈ దమ్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా తిప్పుతూ రైస్ని ఉడికించుకోవాలి. కింద ఉన్న చికెన్ వేడి పట్టే విధంగా ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఇలా జాలి పెట్టుకొని దీనిపైకి గిన్నెను మార్చుకోండి. జాలి లేకపోతే మనము రొట్టెల పెనం ఉంటుంది కదండి, చపాతీ చేసుకునే పెనం పెట్టుకొనైనా సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఇలా సిమ్లోనే ఉంచుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీయండి. అలా అయితేనే మంచిగా మగ్గుతుంది బిర్యానీ. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్ అయితే పొడి పొడిగా ఉందండి. చాలా బాగుంది. కరెక్ట్గా ఉడికింది. అంటే మెత్తగా కాలేదు, అలానే మరీ గట్టిగా లేదు, సాఫ్ట్గా ఉడికింది. పీసెస్ మాత్రం జ్యూసీగా ఉన్నాయండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా ముట్టుకుంటేనే ఎలా ఉందో. మంచిగా ఉడికాయండి పీసెస్. మసాలా మంచిగా పట్టింది పీసెస్కి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీగా ఉందండి. ఇంట్లో చేసుకొని మనము ఇంట్లో వాళ్ళందరికీ ఇలా ఇష్టంగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా మనము ఇంట్రెస్ట్‌గా చేస్తాం కాబట్టి మంచిగా వస్తుందండి. కొంచెం ఓపికతో చేయాలి బిర్యానీ అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. రుచిలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాయత్రీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.